ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్బిఆర్ విలేజ్ ఛానల్. నేను మీ భారతి. ఓకే, ఈరోజు మన టాపిక్ ప్రెగ్నెన్సీ కోసం మనం సెకండ్ ట్రైమిస్ట్రీ గురించి చెప్తాను అన్నాను కదా మీకు. సెకండ్ ట్రైమిస్ట్రీ అండ్ థర్డ్ ట్రైమిస్ట్రీలో ఎలా ఉంటుంది, ఏ విధమైన డైట్ అనేది తీసుకోవాలి ఏంటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ వీడియోలో మనం ఫస్ట్ ట్రైమిస్ట్రీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం సెకండ్ ట్రైమిస్ట్రీ, థర్డ్ ట్రైమిస్ట్రీ గురించి చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా సెకండ్ ట్రైమిస్ట్రీ అంటే ఏంటి? సెకండ్ ట్రైమిస్ట్రీ అంటే 4th month, 5th month, 6th month ఈ 3 నెలల్ని సెకండ్ ట్రైమిస్ట్రీ అని అంటాం. ఓకే, ఈ 3 నెలల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మన బేబీ ఎదుగుదల ఎలా ఉంటుంది, ఓకే, మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటనేది ఈరోజు మీకు చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4th month, 5th month, 6th month అని అంటే ఈ మంత్లో మనకి బేబీ అనేది గ్రోత్ అవుతూ వస్తుంది. అంటే ఈ టైంలో మనకి బేబీ అనేది ఎదుగుతుంది. నెక్స్ట్ ఇయర్ డెవలప్మెంట్స్ అంటే బేబీ యొక్క పార్ట్స్ అనేవి డెవలప్ అవుతూ వస్తాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మన బాడీలో కూడా చేంజెస్ అనేవి ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈ టైంలోనే మనం కొంచెం వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉండాలి. ఎందుకనంటే ఎలాగా ఫస్ట్ ట్రైమిస్టర్లో మనం వామిటింగ్ సెన్సేషన్ ఉండడం వల్ల మనం వెయిట్ అనేది లాస్ అవుతాం. కాబట్టి ఈ మంత్లో మనం ఫుడ్ అనేది కొంచెం తినడానికి అవైలబుల్గా ఉంటుంది. అంటే నార్మల్ కండిషన్లో ఎలా ఉంటామో మనం ప్రెగ్నెన్సీ కాకుండా నార్మల్ టైంలో ఎలా ఉంటామో అలాగే ఈ టైంలో మనకి ఉంటుంది. కాబట్టి మనం ఫుడ్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. మరలా థర్డ్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి కొంచెం వెయిట్ అనేది గెయిన్ అవ్వడం వల్ల నెక్స్ట్ ఏంటంటే బేబీ ఎదుగుతూ ఉంటుంది. కాబట్టి మన పొట్ట అనేది స్టమక్ ఫుల్ అయినట్టు అలానే ఉంటుంది. ఎక్కువ ఫుడ్ కూడా తీసుకోలేము. కాబట్టి ఈ టైంలోనే అంటే సెకండ్ ట్రైమిస్టర్లోనే మనం ఫుడ్ అనేది జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి. ఓకే, ముఖ్యంగా మనకి సెకండ్ ట్రైమిస్టరీ, థర్డ్ ట్రైమిస్టరీ టైంలో ఐరన్, కాల్షియం, ప్రోటీన్స్, విటమిన్స్ ఇవన్నీ అవైలబుల్ ఉండేలాగా చూసుకోవాలండి. తీసుకునే ప్రతి ఫుడ్లో కూడా కాల్షియం అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ ఐరన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఐరన్ అనేది మన బాడీలో ఉన్న బేబీకైనా మనకైనా మన యొక్క బోన్స్ అయినా సరే మంచి కాల్షియం అనేది ఉండడం వల్ల బోన్స్ అనేవి బలపడతాయి. ఓకేనా. కాల్షియం, ఐరన్ కూడా మనకి ఏంటంటే బ్లడ్ అనేది అవసరం. కాబట్టి బ్లడ్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఐరన్ ఫుడ్ కూడా తీసుకోవాలి. ఓకేనా. విటమిన్స్ కూడా చాలా ఎక్కువ పుష్కలంగా తీసుకోవాలండి. ఇవన్నీ ఉండాలంటే మనం ఆకుకూరలు, వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకోవాలి. ప్రతిదీ తినాలండి. ప్రతిదీ తినడం వల్ల మనకి అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మన బేబీ యొక్క డెవలప్మెంట్స్ అనేవి చూసుకోవడానికి ఈ మంత్లో మనకి యాంటీ స్కాన్ కానీ ఫీటల్ స్కాన్ కానీ అనేది చేస్తారన్నమాట. అంటే మన బేబీ యొక్క గ్రోత్ ఎలా ఉంది, డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది చూడడానికి ఈ స్కాన్ అనేది చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ యోగా అనేది చేస్తూ ఉండాలి. బేబీ డెవలప్ అవుతున్నప్పుడు మనం తీసుకునే ఫుడ్ బట్టి బేబీ అనేది గ్రోత్ అనేది అవుతుంది. మనం ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోకపోతే మన బేబీ అనేది గ్రోత్ అవ్వదు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఈ మంత్లో మనం ప్రతిదీ తినొచ్చండి. ఏదైనా తినొచ్చు. అది తినకూడదు, ఇది తినకూడదు అని ఏం లేదు. ప్రతిదీ తినొచ్చు. ఓకేనా. కేర్ అనేది ఎలాగంటే మనం చెప్పాను కదా మీకు, ప్రతిరోజు మనకి ఎసిడిటీ ఫామ్ అవ్వకుండా, గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనం ఎర్లీ మార్నింగ్ లేచాక బ్రష్ అంతా అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్లో అంటే గోరువెచ్చని వాటర్లో నిమ్మరసం పిండేసుకుని దాంట్లో తేనెమి కలుపుకుండా తాగేసేయండి. ఇలా తాగడం వల్ల మీకు గ్యాస్ట్రిక్ అనేది ఫామ్ అవ్వదు. ఎందుకంటే చాలామందికి ఈ ప్రెగ్నెన్సీ టైంలో గ్యాస్ట్రిక్ అనేది ఫామ్ అయిపోయి చాలా అవస్థలు పడతారు, చాలా ఇబ్బంది పడతారు. అంటే బేబీ పక్క నుంచి గ్రోత్ అవుతుంటుంది, పైనుంచి చాలా మనకి గ్యాస్ట్రిక్ కానీ ఎసిడిటీ ఫామ్ అయినా చాలా ఫేస్ చేయాల్సి వస్తుందండి. అందుకని మీరు జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. వాకింగ్ కానీ, మెడిటేషన్ కానీ, యోగాలు కానీ ప్రతిరోజు చేస్తూ ఉండండి. ఇది చేయడం వల్ల మీకే చాలా మంచిది. ఎందుకంటే డెలివరీ టైం వచ్చేసరికి మనం ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన వెయిట్ అనేది మనకి బ్యాలెన్స్ అవుతూ వస్తుందన్నమాట. అందుకనేసి నెక్స్ట్ పీస్ఫుల్ మైండ్ కోసం యోగా అనేది చేయమంటున్నాను. ఓకేనా.
బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్ కదా. అందువల్ల మనం వాకింగ్ అనేది చేయాలండి. రోజు వాకింగ్ చేయండి. ఎందుకంటే మన బాడీ అనేది బేబీ ఫామ్ అయిన తర్వాత అంటే బేబీ ఎదుగుతున్నప్పుడు మన మజిల్స్ కానీ ఇవి కానీ కొంచెం వీక్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే వాటికి మూమెంట్ లేకపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా అవ్వదన్నమాట. అందుకనేసి మీరు వాకింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫుడ్ విషయం వచ్చేసరికి చెప్పాను కదా, ఫుడ్లో ఐరన్, కాల్షియం, విటమిన్స్ అన్నీ ఉండాలని. ఆకుకూరలు తినొచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి ఫైబర్ కంటెంట్ ఉన్న వాటిని కూడా తీసుకోవాలి. నెక్స్ట్ మాంసాహారం వచ్చేసరికి తినొచ్చు కానీ కొంచెం లిమిట్లో తినొచ్చు. కానీ ఏంటంటే పెద్దవాళ్ళు నాన్ వెజ్ ఎక్కువ తినకూడదు అనేసి అని అంటారు, కానీ తినొచ్చండి. కానీ కొంచెం లిమిట్గా తీసుకోండి, తక్కువగా తీసుకోండి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఎక్కువగా తీసుకోండి. ఓకే, వీటి వల్ల మనకి ఫైబర్స్ కానీ విటమిన్స్ కానీ మనకి బాగా అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఇవి బాగా తీసుకోవడం మంచిది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఈ టైంలో వచ్చే సిమ్టమ్స్ అంటే మనకి సిమ్టమ్స్ అనేవి ఏమీ ఉండవు. న్యాచురల్గా అంటే నార్మల్గా ఉన్నట్టే ఉంటుంది. అదే మనకి ఏమంటారు, ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే కొంచెం నాజియా, వికారంగా ఉండడం ఇటువంటివి అనిపిస్తాయి. ఈ సెకండ్ ట్రైమిస్టర్లో కొంచెం మనం ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ దీన్ని సెకండ్ ట్రైమిస్టర్లో కొంచెం ఎంజాయ్ చేస్తారు, కొంచెం నార్మల్ పొజిషన్లో ఉన్నట్టే అనిపిస్తుంది. ఓకే, ఈ టైంలో ఏంటంటే కొంచెం ఏమంటారంటే యాక్టివ్గా ఉండేలాగానే చూసుకోవాలి. కొంతమందికి ఏంటంటే కంటిన్యూస్గా వామిటింగ్స్ ఉండడం, నీరసంగా ఉండడం ఇలా ఉంటుంది. కానీ ఏం చేయాలంటే మీరు యాక్టివ్గా ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కువగా పడుకునే ఉండడం కాకుండా కొంచెం యాక్టివ్గా ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, యాక్టివ్గా ఉంటే మన లోపల ఉన్న బేబీ కూడా యాక్టివ్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సిమ్టమ్స్ అంటే మనకి కొంచెం 6th మంత్ కొంతమందికి 6th మంత్స్ వచ్చేటప్పటికి కాళ్ళు వాపులు అనేవి స్టార్ట్ అవుతాయి. అవి కొంతమందికి జరుగుతాయి, ప్రతి ఒక్కరికి కాదు. 6th మంత్ ఎండింగ్ టైంలో 6th మంత్ మధ్యలో అలాగా కాళ్ళు వాపులు అనేవి, కాళ్ళు నీరు పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇటువంటివి లేకుండా మీరు వాకింగ్ అనేది చేసుకుంటూ ఉంటే ఇవి. నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఎత్తులో కాళ్ళు అనేవి ఎత్తులో పెట్టుకోవాలి. కింద దిండి వేసుకోవడం అటువంటి ఏమైనా చేస్తే కొంచెం కాళ్ళు అనేవి ఎత్తులో పెట్టుకోవడం వల్ల మనకి కాలు వాపులు అనేవి కొంచెం తగ్గుతాయి అన్నమాట. ఓకే, ఏంటంటే కొంతమందికి ఏమంటారు అంటే చెస్ట్లో అంటే బ్రెస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. బ్రెస్ట్ చేంజింగ్ అనేది అవుతుంది. నెక్స్ట్ హార్మోనింగ్ ఇన్బ్యాలెన్స్ అనేది ఉంటుంది. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ప్రెగ్నెన్సీలో కామన్, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే మూడ్ స్వింగ్స్ కూడా మనకి చేంజ్ అవుతుంటాయి. అంటే అప్పటికప్పటికి చిరాకు పడడం ఇటువంటివి ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి పొట్ట మీద జీరలాగా స్టార్ట్ అవుతుందండి, స్ట్రైట్ జీరలాగా. అది చూసి మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రెగ్నెన్సీలో ఇది కామన్గా అందరికీ వస్తుంది. ఓకే, ఇటువంటి చిన్న చేంజెస్ అనేవి ఉంటాయి. కానీ ఏంటంటే ఈ సెకండ్ ట్రైమిస్టర్లో మనం ప్రెగ్నెన్సీ అనేది చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ట్రైమిస్టర్లో వామిటింగ్స్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్కి వచ్చేసి బేబీ మనం వెయిట్ గెయిన్ అవ్వడం ఇటువంటివి ఉంటాయి. కాబట్టి దానివల్ల మనం ఈ సెకండ్ ట్రైమిస్టర్లోనే మనం ప్రెగ్నెన్సీ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం థర్డ్ ట్రైమిస్టర్ గురించి తెలుసుకుందాం. థర్డ్ ట్రైమిస్టరీ అని అంటే 7th, 8th, 9th ఈ 3 నెలల్ని థర్డ్ ట్రైమిస్టరీ అని అంటారు. ఓకే, ఈ థర్డ్ ట్రైమిస్టరీ ఎలా ఉంటుందో చెప్దాం. ఇప్పుడు ఈ థర్డ్ ట్రైమిస్టరీలో ఏంటంటే ఫుడ్ అనేది చాలా ఎక్కువ తీసుకోలేము. అలా అని మనకు ఆకలిస్తున్నా కూడా ఎక్కువ తినలేము. ఎందుకు అని అంటే బేబీ అనేది గ్రోత్ అనేది ఎక్కువ పెరుగుతుంది కాబట్టి అది పైకి పెరగడం వల్ల మనకి ఎక్కువ ఫుడ్ తీసుకోవాలన్నా తీసుకోలేము. అంటే మనం కొంచెం ఫుడ్ తిన్నప్పటికే మనకి పొట్ట అనేది ఫుల్ అయిపోయినట్టు, ఎక్కువ తినేసినట్టు అలా అనిపిస్తుంది అన్నమాట. ఓకే, అందువల్ల మనం ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోలేము. మీరు తినొచ్చు, కానీ ఏంటంటే కొంచెం తక్కువగా తీసుకోండి. కానీ తక్కువగా ఎక్కువ సార్లు తినండి. అంటే టైమింగ్ పెట్టుకొని 2 hours ఒకసారి అలా తినండి. ఓకే, నెక్స్ట్ మనం ఏమంటారు లిక్విడ్స్ అనేవి ఎక్కువ తీసుకోండి. లిక్విడ్స్ అనేవి ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్. ఈ 9th మంత్లో కూడా చాలా ఎక్కువగా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఉమ్మనీరు అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఉమ్మనీరు అనేది బేబీకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఉమ్మనీరు అనేది
ఉమ్మనీరు మనం దాన్ని కొంచెం చూసుకుంటూ ఉండాలి. దాని దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు కొబ్బరి నీళ్ళు కానీ, నెక్స్ట్ బార్లీ నీళ్ళు కానీ, ఇంకా సబ్జా నీళ్ళు కానీ ఇటువంటివి తాగడం వల్ల మనకి ఫ్లూయిడ్ అనేది మనకు పెరగాలి కాబట్టి దాంట్లో వల్ల మనం ఈ ఫ్లూయిడ్స్ అనేవి తీసుకోవాలండి. ఓకే, ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలి. అది బేబీకి ఉమ్మనీరు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికోసమే మనం ఈ ఫ్లూయిడ్స్ అనేవి తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ టైంలో ఎలా ఉంటుందంటే కొంతమందికి ఏంటంటే బీపీ పెరిగిపోవడం, షుగర్స్ రావడం ఇటువంటివి కూడా ఉంటాయి. కానీ అవి ఏమీ రాకుండా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు అంటే స్వీట్స్ అనేవి చాలా తగ్గించేయాలండి. తినాలి అనుకున్నప్పుడు ఏదో జస్ట్ తిన్నామా లేదా అన్నట్టు ఉండాలి, కానీ స్వీట్స్ అనేవి అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఈ థర్డ్ ట్రైమెస్టర్ వచ్చేసరికి షుగర్, బీపీ అనేది లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. ఎందుకు అని అంటే టెన్షన్ అన్నమాట. అంటే డెలివరీ టైం దగ్గరకు వచ్చేసింది అనే టైంలో బీపీ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. కానీ మీరు అస్సలు ఏం టెన్షన్ పడకండి, అసలు టెన్షన్ తీసుకోకూడదు. ఈ టైంలో టెన్షన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నార్మల్ అవ్వాల్సింది కూడా సిజరన్ చేస్తారన్నమాట. సిజరన్ అయిపోయే పరిస్థితి వస్తుంది. అందుకనేసి మీరు అస్సలు టెన్షన్ అనేది తీసుకోకండి. షుగర్ స్వీట్స్ అనేవి చాలా తగ్గించేసేయాలి. మనం ప్రెగ్నెన్సీ టైంలోనే మనం స్వీట్స్ అనేవి చాలా అసలు తినకపోవడమే మంచిది అనుకోవాలి. షుగర్ కూడా మీరు ఏదైనా పాలు తాగినా ఏం తాగినా షుగర్ కాకుండా హనీ వేసుకొని తాగడం వల్ల మంచిదన్నమాట. అంటే ఈ షుగర్ అనేది రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, కొంతమంది ఏమీ తినకపోయినా షుగర్ అనేది వస్తుంది. కానీ ఏంటంటే మనం ఎంత జాగ్రత్తలో ఉంటే అంత మంచిది. ఓకేనా, నెక్స్ట్ బేబీ వెయిట్ పెరగడం వల్ల మనం వెయిట్ అస్సలు పెరగకూడదు. అంటే ఈ టైంలో చాలామంది వెయిట్ అనేది పెరుగుతారు. కానీ మీరు కొంచెం ఫుడ్ తీసుకునే విషయంలో కానీ మీరు యోగా ఇటువంటి ఎక్సర్సైజులు చిన్న ఎక్సర్సైజులు ఉంటాయి. మనం డెలివరీ టైంలో ఎక్సర్సైజులు ఉంటాయి, యోగాసనాలు ఉంటాయి. ఇటువంటివి చేయడం వల్ల మీకు నార్మల్ డెలివరీ అవుతుంది. నెక్స్ట్ మీరు వెయిట్ గెయిన్ అయినా కూడా మీకు ఆయాసం ఇటువంటివి రాకుండా కొంచెం కంట్రోల్లో ఉంటారు. అంటే ఇప్పుడు చాలామంది బరువు పెరిగినా కూడా కొంచెం దూరం నడిచేటప్పటికే ఆయాసం అనేది వచ్చేస్తుంది కదండి. అలా రాకుండా ఉండాలంటే మనకి ఎక్సర్సైజులు ఇటువంటి అలవాట్లు ఉండడం వల్ల మీకు ఆవేశం ఇటువంటి వెయిట్ ఎక్కువ ఉన్నట్టు కూడా ఫీలింగ్ అనేది ఉండదు. కానీ ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ అనేది కొంచెం మనం సరైన బరువులో ఉండడమే మంచిది. బేబీ బరువు అనేది పెరగాలి కానీ మన బరువు అనేది పెరగకూడదండి. ఓకే, బేబీ హెల్తీగా ఉండడం కోసమే మనం చూసుకోవాలి. ఓకే, ఈ టైంలో కూడా మీకు స్కానింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఆ స్కానింగ్స్ అనేవి దాంట్లో కూడా మన బేబీ డెవలప్మెంట్ ఎలా ఉంది, పార్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూస్తారన్నమాట. గ్రోత్ అనేది ఎలా ఉంది ఇవన్నీ చెక్ చేస్తారు. ఓకే, బేబీ గ్రోత్ బాగోవాలి కదా, అందుకని బేబీ కోసమే మీరు తినాలి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ట్యాబ్లెట్స్ విషయానికి వచ్చేసరికి ట్యాబ్లెట్స్ కూడా మీరు ఐరన్, కాల్షియం ఇవే కంటిన్యూ చేస్తారండి. ఇంకా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ అది వస్తుంది. ఈ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో చాలామందికి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది కామన్ థింగ్. దీనికోసం మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీకు 1 వీక్ ఎంతో ట్రీట్మెంట్ ఇస్తారు దీనికోసం. ఈ టైంలో మీరు ఈ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు తీసుకునే ఫుడ్ కామన్గా మీరు లాస్ట్ ట్రైమెస్టర్లో ఏం తినాలి అని అనుకుంటారు కదా. లాస్ట్ ట్రైమెస్టర్లో ఏంటంటే ఎక్కువగా ఆకుకూరలు అవి తీసుకోవాలండి. ఎక్కువగా విటమిన్స్, ఫైబర్ కంటెంట్ ఉన్న వాటిని తీసుకోవాలి. ఇవన్నీ తినడం వల్ల మనకి ఏంటంటే మన బాడీ బలపడాలి కాబట్టి మనం నార్మల్ డెలివరీ అవుతుందో సిజరీన్ అవుతుందో తెలియదు. కానీ ఏంటంటే మనకి ఎక్కువగా నార్మల్ అవ్వడానికే ట్రై చేయాలి. ఓకే, నార్మల్గా అవ్వాలంటే మనం ఎక్సర్సైజ్లు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే నేను ఎక్సర్సైజ్లు చేయండి అని ఎందుకు చెప్తున్నానంటే మీకు నార్మల్ డెలివరీ అవ్వాలి. కొంచెం మనం ఏంటంటే డెలివరీ టైం వచ్చేసరికి చాలామంది టెన్షన్ పడతారు. నెక్స్ట్ ఏంటంటే వెయిట్ గెయిన్ అయిపోవడం వల్ల నార్మల్ డెలివరీ అయ్యే పరిస్థితులు ఉన్నా కూడా అవ్వలేని పరిస్థితులు కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే వెయిట్ వల్ల. అందుకని మీరు కొంచెం వెయిట్ అనేది కంట్రోల్ చేసుకొని ఉంటే చాలా మంచిది. ఓకే, ఇటువంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ అనేది చాలా ఈజీగా నార్మల్ డెలివరీ అవ్వే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి. నెక్స్ట్ ఫుడ్ విషయంలో స్వీట్స్ తినొద్దు, ఇవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ పాటించండి. థర్డ్ ట్రైమెస్టర్లో మనకి ఎలా ఉంటుంది. ఓకేనా, ఇంకా ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే బేబీ లోపల ఉన్నప్పుడు మనం
బేబీతో మాట్లాడుతూ మన పనులు చేసుకోవాలన్నమాట. మనం చేసుకునే పనులు ఎలా ఉండాలంటే, మన బేబీ అంటే లోపల బేబీ అనేది మన మాటలన్నీ వింటూ ఉంటుంది కాబట్టి మన మాటలు బేబీతో మాట్లాడుతూ మనం పనులు చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా చాలామందికి ఏంటంటే కొంచెం అనుకుంటారు కదా, ఇమేజినేషన్ ఉంటుంది, నా బేబీ ఇలా ఉండాలి, నా పాప ఇలా ఉండాలి, లేకపోతే నా బాబు ఇలా ఉండాలి, కర్లీ హెయిర్ ఉండాలి, ఫెయిర్గా ఉండాలి, లేకపోతే ఇక్కడ పుట్టుమచ్చ ఉండాలి, అలాంటి చిన్న చిన్న డ్రీమ్స్ ఉంటాయి కదా. అటువంటివి కూడా మీరు అంటే 3rd మంత్ అంటే 4th మంత్ అంటే 2nd ట్రైమిస్టర్ టైం నుంచే మీరు నా బాబుకి ఇలా కర్లీ హెయిర్ ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకోండి. మనం అనుకున్నది నిజంగా అవుతుంది ఫ్రెండ్స్. అది మీరు ఎవరైనా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన వాళ్ళకి ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మనం బేబీతో మాట్లాడేవనేవి బేబీ ఖచ్చితంగా వింటుంది. మనం చెప్పే మాటలు వినడం వల్ల ఎప్పుడు కూడా మనం మంచి మాటలు అనేవి చెప్పాలి బేబీతోటి. ఓకే, ఎందుకంటే మన ప్రభావం మనం చేసే పనులను బట్టి, మనం మాట్లాడే పద్ధతులను బట్టి బేబీ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనం మంచి మాటలు చెప్తూ మనం కేర్ఫుల్గా ఉండాలండి. ఓకే, ఇలా చేయడం వల్ల బేబీ అనేది మీరు ఎలా కోరుకుంటున్నారో అలా బేబీ ఉంటుంది. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మీరు కేర్ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ట్రావెలింగ్ కూడా అంత ఇంపార్టెంట్ అయితేనే ట్రావెలింగ్ చేయాలి. అంతేగాని ట్రావెలింగ్ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదండి. ఈ టైంలో అస్సలు ట్రావెలింగ్ చేయడం మంచిది కాదు. ఓకే, ఏంటంటే వెళ్ళినా ఎక్కువ, ఒకవేళ మీరు అర్జెంటుగా వెళ్ళాలి అని అనుకుంటే, లాంగ్ అనుకుంటే మాత్రం 1 అవర్కి ఒకసారి ఎక్కడైనా ఆగి అటు ఇటు తిరగడం, ఒక చోట కూర్చుని ఉండిపోకూడదు. కాబట్టి కొంచెం వాకింగ్ చేసి ట్రావెలింగ్ చేయడం మంచిది. ఓకే, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా మీకు నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందుకంటే ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.